వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమిత్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. మునగాకు 300 జబ్బులకి నయం చేసేదండి. బీపీ, షుగరు, అల్సరు అన్నిటికీ మొత్తం మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులున్నా, వాయువు నొప్పులున్నా మునగాకు తగ్గించేస్తుందండి. మంచిది మునగాకు పొడి చేసుకొని తింటే బాలింతలు కూడా తినవచ్చు. మంచిదండి ఈ పొడికి. మొదట మునగాకును కోసుకొచ్చుకొని శుభ్రంగా కడిగి బాగా నిమ్మారు తడాడిపోయేంత వరకు తుడిచేసి శుభ్రంగా ఒక బట్ట వేసి ఆరబెట్టేయాలి. కవర్లో వేసి పెట్టాలా. కవర్లో వేసేసి బాగా ఆరబెట్టేసి బాగా అయిపోయిన తర్వాత దాన్ని అంతా చాట్లో వేసి చెరుక్కోవాలా. చెరుక్కొని బాగా ఎండిపోయి ఉంటుంది కదా, మనం తడి లేకుండా ఆరపెట్టుంటాం కదా, బట్టలో వేసి ప్యాన్ కింద బాగా ఆరిపోద్ది. అప్పుడు వితౌట్ ఆయిల్ ఏం వేయకూడదండి. ఆయిల్ వేయకుండా ఉట్టి కళాయి పొయ్యి మీద పెట్టి దాంట్లో ఈ ఆకునేసి వేయించాలా. అది బాగా ఏగిపోద్ది శుభ్రంగా. అది ఏగిపోయిన తర్వాత దాంట్లో పట్టుకొని చూస్తే అది ఇట్లా తునిగిపోద్దండి. అప్పుడు మనకి ఏగినట్టు లెక్క. తర్వాత గుప్పిడి నిండా కరివేపాకు తీసుకుని వేయాలా. కరివేపాకు వేస్తే చాలా మంచిది కదా, మునగాకు కరివేపాకు రెండు మంచియేను. అవి రెండు బాగా వేయించాలా. కరివేపాకు కూడా ఈ మునగాకు ఏగిపోయి ఉంటుంది కదా, మళ్ళీ కరివేపాకు అని కూడా పట్టుకొని చూస్తే తునిగిపోద్ది. అట్లా తురిగితే ఏగినట్టు లెక్క. అవి తీసేసి మామూలుగా అదంతా ఇంకొద్దిగా మొత్తం వేగిపోవాలి. అటు పట్టుకుంటే పొడిలాగా అయిపోవాలా. మునగాకు మంచిది, కరివేపాకు మంచిది, ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది కదా. తర్వాత ఒక పళ్ళెంలో పోసేసి మళ్ళీ ఆ కళాయి పెట్టి ఆయిల్ ఏమి వేయబడదండి. దీంట్లో ఆయిలే వేయకూడదు అసలు. ఆయిల్ వేయకుంటేనే బాగుంటుంది. తర్వాత దానిలోకి 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు పచ్చెనపప్పు, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు తెల్ల నువ్వులు వేసేసి ఇవన్నీ వేగిన తర్వాత తెల్ల నువ్వులు లాస్ట్లో వేస్తారు. అవి చిటపటలాడితే చాలు, అవి వేగిపోయినాయి. ఇవి మొత్తం ధనియాలు మొత్తం వేయించేసి అలా వేయించేసి అసలు అన్ని పొడులు, ఈ పొడిలో ప్రతి ఒక్కటి మంచి హెల్దీ అండి. ధనియాలు మంచిది, నువ్వులు మంచిది, జీలకర్ర అరుగుదలకు మంచిది, మినపప్పు మంచిది, పచ్చెనపప్పు అన్నిటికీ మంచిది. ఇది అందరు తినవచ్చు, పేషెంట్లు మొత్తం తినవచ్చు. పచ్చెనపప్పు ఆపరేషన్ చేసిన వాళ్ళు తినకూడదు అంటారు కానీ ఎన్ని 4 గింజలే కదండి, అవి ఏం కాదు. పచ్చెనపప్పు వేసినా బాగుంటుంది. బాలింతలు తినవచ్చు. పెద్ద ఆపరేషన్ చేసిన వాళ్ళు తినకూడదు కానీ మామూలుగా వాళ్ళు బాలింతలు తింటే మంచిది. తర్వాత ఎండుమిర్చి కట్ చేసి ఎండుమిర్చి, అది కూడా ఆయిల్ లేకుండానే వితౌట్ ఆయిల్, ఈ పొడంతా వితౌట్ ఆయిల్. తర్వాత సన్నసగం మీద ఎండుమిర్చిని వేపుకోవాలా. వేపుకున్న తర్వాత ఎండుమిర్చి అంతా సన్నసగ, అసలు ఎండుమిర్చి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వేపేటప్పుడు సన్నసగ మీదనే వేపాలా. ఎందుకంటే అవి బాగా ఏగుతాయి, ఇలాంటి కలర్ మారిపోద్ది. తర్వాత దాంట్లో ఒక నిమ్మకాయ, ఉసిరికాయ అంత సైజు చింతపండు తీసుకొని మొత్తం దాంట్లో ఈకలు ఏమన్నా ఉంటాయి అన్నీ తీసేసి దాంట్లో వేసి వేయించాలా. వేయించేసి ఇవన్నీ చల్లారిపోయినాయి కదా, చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ పట్టించుకోవాలా. ఫస్ట్ ఈ పొడి ఇవన్నీ వేసి మిక్సీ పట్టించుకోవాలా. తర్వాత స్టెప్పులుగా తర్వాత అవి మెదిగిన తర్వాత ఈ ఎండుమిర్చి పోయాలా. ఎండుమిర్చి పోసి చింతపండు ఎండుమిర్చి పోసాం కదా, అవి మళ్ళీ మెదిగిన తర్వాత మళ్ళీ ఈ ఆకులన్నీ పోయాలా. ఆకులన్నీ పోసాక స్టెప్పులుగా వేసుకోవాలండి. బాగుంటుంది. అప్పుడు బాగా మెత్తగా అయిపోద్ది, అంత బాగుంటుంది. తర్వాత ఈ ఆకులన్నీ వేసేసి పట్టించుకొని ఈ ఆకులన్నీ వేసి దాంట్లోకి రుచికి తగిన ఉప్పు, వెల్లుల్లిపాయలు వేస్తే బాగుంటుందండి. ఎక్కువ వేయాలా. కాసింత ఇంగువ మనం పెట్టుకుంటాం కదా, పొంగిచ్చి పౌడర్ చేసి పెట్టుకుంటాం కదా, చిటికెడు ఇంగువ వేస్తే ఇది చాలా రెడీ అయిపోయిందండి. గుమ్మలాడే మునగ ఆకు కారం పొడి రెడీ. బాలింతలకి సూపర్ పనికి వస్తుందండి ఇది. బాలింతలు తినచ్చు, కీళ్ళు నొప్పులోళ్ళకి, నడువు నొప్పులోళ్ళకి అన్నిటికీ మునగాకు. పెద్దల కాలంలో మునగాకు తింటే వాయు నొప్పులు ఏమన్నా ఉంటే పోతాయి అంటారు చూడండి. వాయు నొప్పులున్నా, ఒంట్లో నీరున్నా మొత్తం పోద్దంట. బీపీకి, షుగర్కి అన్నిటికీ చాలా మంచిది. మనం ఇడ్లీలో వేసుకొని తినవచ్చు. దోశలోకి కాసింత కారప్పొడి వేసుకొని నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఇది. తింటే కలుపుకొని అన్నంలోకి చాలా బాగుంటుంది. అంత బాగుంటుందండి ఇది మునగాకు పొడి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి.